అదే పద్ధతి, అదే విధానం, మళ్లీ పాతపాటే. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం. శాసనసభకు డుమ్మా కొట్టినా మండలిలో మాత్రం తమ పాత్ర పోషించి ప్రభుత్వం చేసే తప్పిదాలు ఎండగట్టాలని తీర్మానం. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే అసెంబ్లీ రాకుండా ఈ నిరసన అంటున్న వైసీపీ అధిష్టానం. అయితే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ సాధించిందేంటి? అసలు అసెంబ్లీకి హాజరయ్యేందుకు వాళ్లకున్న ఇబ్బందులేంటి? ఏపీలో ఇదే ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభువులు, ప్రజల నిర్ణయమే అంతిమం. ఈ మేరకు నియమ నిబంధనలు, నిబద్ధత గల అత్యున్నత రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు చట్టసభకు వెళ్లాలో, ఎవరు ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలో, ఎవరు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిచేలా చూడాలో ప్రజలు నిర్ణయిస్తారు. రాజ్యాంగం చేసిన సూచనల మేరకు జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకోవడం, 5 ఏళ్ల పాటు ఈ ప్రజాప్రతినిధులు చట్టసభలకు వెళ్లి ప్రజావాణి బాణి వినిపించడం వంటి విధానం మనకుంది. అయితే ఇప్పుడు ఈ విధానం మారిపోతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సభలో సరైన స్థానం లేదని, హోదా లేదని ఇలా అనేక సాకులు చెప్పి చట్టసభలకు వెళ్లకపోవడం వైసీపీ ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారుతుందన్న టాక్ ఉంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను విఘాతమని మేధావులు, రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు శిరోధార్యంగా భావించాలని, కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పార్టీలు అడుగులు వేస్తున్నాయన్న చర్చ బలంగా వినిపిస్తోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అంతే, ఇక అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలంటేనే వైసీపీ దూరంగా ఉంటూ వస్తుంది. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం మొదలుకొని ఇప్పటి వరకు వైసీపీ సభ్యులు ఒక్కరోజు కూడా పూర్తి సమయం సభలో ఉండలేదు. ఇందుకు ఒకటే కారణంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నవి కేవలం 4 పార్టీలు మాత్రమేనని, అందులో టీడీపీ, బీజేపీ, జనసేన ఓ కూటమి కాగా కేవలం వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని తమ అధినేత జగన్ను ప్రతిపక్ష నేత హోదా కల్పించి ప్రత్యేక సీటు కేటాయించాలన్నది వైసీపీ డిమాండ్. అయితే నిబంధనల మేరకు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్షం హోదా పొందే స్థానాలు లేవని, ఈ విషయం తెలిసినా వైసీపీ నేతలు మాత్రం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారని కూటమి నేతలు వాదిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకూడదని వైసీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వరని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అందుకు అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. శాసన మండలి విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో అక్కడ తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, బిల్లులపై లోతుగా చర్చించాలని జగన్ ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లని సమయంలో ఎమ్మెల్యేలు ఖాళీగా ఉండకుండా నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల వైఫల్యాలు, పెరిగిన ధరలు, శాంతి భద్రతల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న అప్రజాస్వామిక పరిణామాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి జగన్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని కూటమి ప్రభుత్వం విమర్శిస్తోంది. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు మాత్రం పొందుతున్నారని కూటమి నేతలు ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిలో పనిచేసిన వైసీపీ అధినేత జగన్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రతిపక్ష హోదా అడగటం ఏంటని కూటమి నేతలు నిలదీస్తున్నారు. అసలు ప్రజాస్వామ్య విధానంపై జగన్కు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడే అవకాశం ఉన్నా కుంటి సాకులు చెప్పి డుమ్మా కొడుతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. కొన్ని చట్టసభల్లో పార్టీ తరపున ఒక్క సభ్యుడే ఉన్నా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసిన సందర్భం గుర్తు చేసుకున్నారు. కేవలం హోదా పేరుతో అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. గౌరవం లేని చోట ఉండి ప్రయోజనం లేదని వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తున్నారు. ఏ పార్టీ అయినా ప్రజా తీర్పును గౌరవించి నడుచుకోవాలని, కారణం ఏదైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.